నేను మీ అఫ్లోమ్యాన్ ఒఫీషియల్. ఈరోజు అయితే మనం ఎస్వీఆర్స్కి వచ్చాం. ఈరోజు ఇక్కడ బొమ్మలు అయితే ఏ క్లాస్గా రెడీ అయ్యాయంట. ఒక్కసారి అన్ని బొమ్మలు లుక్ వేసి తర్వాత వీడియోలోకి మీకు పెయింటింగ్తో సహా చూపిస్తామని నేను చెప్తున్నాను. ఒక్కసారి అన్ని బొమ్మలు చూసుకొని లాస్ట్లో మాట్లాడదాం దేనికి ఏటి ఉంటుందని. వచ్చాను ఫ్రెండ్స్. वराहरूपं देववरीशं वरस्मितवदनम्. ఈ బొమ్మ అయితే హైలైట్. ఒక్కసారి చూడండి, చూడగానే నచ్చట్లేదని నన్ను అడగండి. రెండు ఒకసారి చూడండి. బొమ్మ అంతా డీటెయిల్గా సూపర్. ఈ నాగరాజ్ అయితే హైలైట్. ఒక్కసారి బొమ్మకి దీనికి లుక్ చూస్తే సూపర్ ఉంటుంది. ఒక్కసారి వచ్చేసి చూసారు కదా బొమ్మ అయితే ఎలా ఉందో. ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తాను, అది కొంచెం చూడండి ఎలా ఉంటుందో. సరే ఎలా వచ్చేయండి ఆయనకన్నా చూడండి గరుడా మోడల్. నెంబర్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. విజిట్ అవ్వండి. విజిట్ అయ్యాక ప్రైస్ కనుక్కోండి. మన వర్కర్లో అయితే చూసేద్దాం. ఇతను రాంప్రసాద్ బొమ్మకి తాడులే కడతాడు. నెక్స్ట్ వచ్చేస్తే ఇతనైతే ఆర్ట్ వర్క్ బాగా చేస్తారు. మనకి ఫినిషింగ్ అన్నా ఏది కావాలన్నా అతనే చేస్తాడు. లాస్ట్కు చూస్తున్నారు కానీ లాస్ట్కి అయితే హై క్లాస్కి ప్రతి ఇయర్ గోల్డ్ బొమ్మలు అయితే సేల్ అయ్యాయి. ఈ సంవత్సరం అంతకు మించి ఉండాలి. మీరు అందరూ వచ్చి దీన్ని విజిట్ చేస్తారని కోరుకు. సారీ ఇంకొక బొమ్మ అయితే మర్చిపోయాం. మన శివుడులో వినాయకుడు ఎలా ఉంది చూడండి. శివుడు అయితే నవ్వుతూ చాలా ఈ క్లాస్ ఉంది. మన వినాయకుడు అయితే బుద్ధిమంతుడిలా చాలా నీట్ దూకని బొమ్మ అయితే ఈ క్లాస్ ఉంది. ఒక్కసారి దగ్గరకు వచ్చి చూడండి. మహా వినాయకుడు. ఓకే అండి, మన కింద బొమ్మలకి అయితే వెళ్ళి వచ్చేద్దాం పదా. ఓకే, మనం అయితే పెద్ద బొమ్మలు చూడడానికి వచ్చేద్దాం. దాన్ని చూసాం కదా, చెప్పాను కదా అంటే మన ఇదే పెద్ద బొమ్మలు. మినిమం 8 to 7 feet అయితే ఉంటుంది. శివుడు వాళ్ళు మన శివుడి చేతిలో వినాయకుడు. ఏ క్లాస్ ఉంటుంది బొమ్మ మినిమం 8 to 9 feet 10 feet ఉంటుంది అనుకుంటా. ఇంకా మనకి మొత్తం మట్టి ఎక్కించాకైతే ఏ క్లాస్ కనబడుతుంది. శివుడే చూడండి ఎంత ఉన్నాడు. నేను చూడండి శివుడికి ఎంత ఉన్నాడు. మరి వినాయకుడు అయితే మన బుర్ర ఎత్తి చూడాలి. మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన లొకేషన్ అయితే పిన్ చేస్తాను, ఒక్కసారి చూసేయండి. ఓకే, ఎంతవరకు ఓకే గాయస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.